హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చి మనం హైదరాబాద్ నుంచి పూరికి అండర్ 3000 బడ్జెట్లో ఎలా ట్రావెల్ చేయాలో చెప్తున్నా. ఈ వీడియోలో వచ్చేసి పూరి అంటే మొత్తం పూరి కాదు, పూరి జగన్నాథ స్వామి టెంపుల్, బీచ్ అండ్ కొనార్క్ సన్ టెంపుల్ అండ్ లింగరాజ స్వామి టెంపుల్ ఈ వీడియోలో కవర్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే మన వీడియోకి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చలో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ట్రైన్ జర్నీ అయితే ఫుల్ ఎంత అయిపోతుంది అని ఇలా సింపుల్గా అయితే యానిమేషన్లో చూపిస్తున్నాం. ఫస్ట్ అయితే మన తెలుగు స్టేట్స్ నుంచి అయితే చాలా ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. డైరెక్ట్ అయితే పూరికి అయితే ట్రైన్ లేవు. మనం అయితే కుర్దా రోడ్కి అయితే రీచ్ కావాలి. కుర్దా రోడ్ నుంచి ఇంకొక ట్రైన్ అయితే మనం పూరికి అయితే వెళ్ళొచ్చు అనమాట. టికెట్ కాస్ట్ వచ్చి ఈజీగా మనిషికి 400 రూపీస్ ఛార్జ్ అవుతుంది. ఫైనలీ మనం అయితే కుర్దా రోడ్కి రీచ్ అయిపోయినాం. ఇక్కడ నుంచి మనం అయితే పూరికి వెళ్ళాలి. ఇక్కడ చాలా ట్రైన్స్ అవైలబుల్ ఉంటుంది. జర్నీ టైం వచ్చేసి ఈజీ ఒక 1.5 hour టైం ఉంటుంది. టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ మామ. సో మనం అయితే పూరి రైల్వే స్టేషన్ చూసినాము. చూడంగా నాకైతే మెంటల్ ఎక్కింది అనమాట. ఎంత క్రౌడ్ అంటే అంత క్రౌడ్ ఉందన్నమాట పూరి రైల్వే స్టేషన్లో. సో పూరిలో ఈరోజు మన డిన్నర్ వచ్చేసి ఇది పప్పు, సింగిల్ మనకు 2 తీసుకున్నాము. సో గాయస్ ఫైనలీ టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. మరి ఇంకొద్దిగా దూరంలో అయితే మనం అయితే జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. చూడండి మీకు టెంపుల్ కనిపిస్తుంది. జర పబ్లిక్ క్రౌడ్ ఎక్కువ ఉంది. సో ఫైనలీ వి రీచ్ ద జగన్నాథ స్వామి టెంపుల్. ఇది జగన్నాథ స్వామి రథం అన్నమాట. ఇక్కడ ఉన్నాము. చూడండి క్రౌడ్ కూడా ఒక రేంజ్లో ఉంది. అమ్మా ఏమన్నా పబ్లిక్ రా బాబు, కొంచెం పబ్లిక్ ఉన్నది చూసుకొని పోవాలి. ఇక్కడ సో మనకు పూరిలో కూడా సముద్రహారతి ఇస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పక్కా చూడండి. తొందరగా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్ దగ్గరికి వెళ్ళి స్వామి రథయాత్ర జరుగుతుందనేసి మనం కూడా రథం గుంజడానికి వెళ్ళాం. ఇక్కడేమో ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది. ఆ క్రౌడ్లో కింద మీద పడేసి మనం కూడా రథం గుంజేసి అట్లీస్ట్ కొద్దిసేపు అయినా రథం దగ్గర ఉన్నాము. సో గాయస్ మనం అయితే ఇప్పుడు మీకు పూరి జగన్నాథ స్వామిని అయితే చూపించడానికి అయితే ఇక్కడికి వచ్చేసాం. చూడండి క్రౌడ్ ఎక్కువ ఉంది. లోపల లైట్ బ్లింక్ అయితే నోడి చూడండి ఫ్లాగ్ అయితే ఇప్పుడు చేంజ్ చేస్తారు అనమాట. చూడండి అసలు ఏం గ్రిప్ లేకుండా అంత పైకి ఎక్కుతారు. గ్రేట్ అంటే చాలా గ్రేట్. చూడండి మొత్తం పైకి ఎక్కి ఫ్లాగ్ మొత్తం చేంజ్ చేస్తారు అనమాట ఇప్పుడు. మనైతే పూరి టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే మనం కొనార్క్ సన్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం అన్నమాట. ఈ ఆటోలు ఎంత టూ మచ్ అంటే 100 రూపాయలు చెప్తారు. జస్ట్ 2 కిలోమీటర్స్ బస్ స్టాండ్కి. ఇక సీజన్ అని చెప్పి ఇష్టం ఉన్న మీకు ఓపిక ఉంటే
బై వాక్లో రండి, లేదా ఇక లైట్ తొందరగా వెళ్ళాలి అనుకుంటే ఆటో తీసుకోండి, చాలా అంటే చాలా బెటర్. ఇప్పుడైతే మనం అయితే అన్నదానం దగ్గరికి వచ్చినాం. లైన్ పెద్ద ఉంది కొద్దిగా. ప్లీజ్ మీరైతే ఫుడ్ తినండి, కానీ ఫుడ్ అయితే వేస్ట్ చేయకండి. ఎందుకంటే పూరిలో ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 50 లక్షల మంది దాకా పబ్లిక్ వస్తారు, వాళ్ళు కూడా తినాలి. కాబట్టి మీరైతే ఫుడ్ అయితే వేస్ట్ చేయకండి. జై జగన్నాథ్. నవీన్ అన్న, ఫుడ్ ఎలా ఉందో చెప్పాలి. చేయి కడుక్కున్న అదే బాటిల్ తీసుకోవాలి. సో గాయస్, మనమైతే బస్ స్టాండ్కి వచ్చినాము. ఈ బస్ స్టాండ్ నుంచి కొన్నార్కి అయితే బస్సులు అయితే చాలా దొరుకుతాయి అనమాట. అన్న ఈ లొకేషన్ పేరు ఏమన్నా, ఇది ఈ లొకేషన్ తలాబండ్ అంటే లొకేషన్ అన్నా, హెలిప్యాడ్ రూట్ లో ఉంటుంది. హెలిప్యాడ్ సారీ ఇదంతా హెలిప్యాడ్ అంట. ప్రజెంట్ అయితే మొత్తం బస్ స్టాండ్ లాగా మొత్తం బస్సెస్ అయితే పెట్టారు. ఇక్కడ మనకి ఇక్కడ నుంచి కొనార్క్ సన్ టెంపుల్కి అయితే వస్తాయి. ప్రైవేటే ఉంటాయి. మనమైతే ఏసీ బస్ ఎక్కినామన్నా. ఏసీ బస్ టికెట్ కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ పర్ పర్సన్కి, పూరి నుంచి కొనార్క్ సన్ టెంపుల్ వరకు. సో మనమైతే పూరి నుంచి డైరెక్ట్ ఈ బస్సే మనం వచ్చినాము. మనిషికి 40 రూపీస్ ఛార్జ్ చేశారు. డైరెక్ట్ ఇదే సన్ టెంపుల్ ఎంట్రన్స్. మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం లోపలికి అయితే ఎంట్రీ అయిపోతున్నాం సన్ టెంపుల్. సో మనం అయితే టికెట్ తీసుకున్నాము. ఒక్క టికెట్ వచ్చేసి 40 రూపీస్ పర్ పర్సన్కి. అదే ఫారెనర్స్కి అయితే 600 రూపీస్ టికెట్. ఇండియన్స్కి అయితే ఓన్లీ 40 రూపీస్ టికెట్ సన్ టెంపుల్. మా టికెట్ తీసుకొని అయితే లోపలికి ఎంట్రీ అయిపోయినాం. లెట్స్ గో. వావ్, నైట్ లైట్ షో కూడా ఉంటుంది మామ. టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ పర్ పర్సన్. ఈ లైట్ షో వచ్చేసి మొత్తం టెంపుల్ హిస్టరీ గురించి చెప్తారు మామ. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా వచ్చినప్పుడు తప్పక చూడండి. మనమైతే ఇక్కడ కొనార్క్ సన్ టెంపుల్ అయితే విజిట్ చేసినాము. చాలా అంటే చాలా బాగుంది. తర్వాత మనం రూమ్ తీసుకున్నాము. రూమ్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్. అంటే మేము ఒక 5 మెంబర్స్ వచ్చినాము భయ్యా వాళ్ళు. మేమందరం కలిసి అంటే ఇద్దరికి ఒక్కొక్కరికి 200 రూపీస్ లాగా పడ్డది. బెటర్ ఒక్కరం వచ్చామనుకో బడ్జెట్ మొత్తం మన మీద పడుతుంది. అదే మనం ఇట్లా గ్రూప్ వచ్చామనుకో ఒక్కొక్కరికి ఇది వచ్చేస్తుంది. నైట్ డిన్నర్కి అయితే 200 రూపీస్ అయింది. నైట్ మంచిగా స్లీప్ వేసి పొద్దుగా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్ అయితే బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. బీచ్కి మీకు ట్యాక్సీస్ ఆటోస్ కూడా ఉంటాయి. 20 రూపీస్ నుంచి 30 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు. అలా ఒక 2.5 అవర్స్ బీచ్లో ఎంజాయ్ చేసిన తర్వాత ఆకలి అవుతుందని చెప్పేసి టిఫిన్ తిన్నా. టిఫిన్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అయింది. కొనార్క్ సన్ టెంపుల్ నుంచి భువనేశ్వర్కి చాలా బస్సెస్ ఉంటాయి. టికెట్ కాస్ట్ వచ్చేసి 60 రూపీస్. మధ్యలో వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. కేరళ వైపు ఉంటుంది మనకైతే. బస్ నెంబర్ వచ్చేసి 32 and 25 రెండు ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే మనం బస్ ఎక్కినాము 32 బస్ నెంబరు. ఇక్కడ నుంచి లింగరాజ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. సో బస్సెస్ అయితే లిమిటెడ్ ఉంటాయి, టైమ్స్ ఉంటాయి. ఒక్కొక్కటి ఈజీగా 15 to 20 minutes టైం పడుతుంది. కొద్దిగా వెయిట్ చేయాల్సి వస్తుంది మనకి. భువనేశ్వర్ బస్ స్టాండ్ నుంచి లింగరాజ స్వామి టెంపుల్కి వచ్చేసి పర్ పర్సన్కి 15 రూపీస్ టికెట్.
మొత్తం 5 ఉన్నాం కాబట్టి 75 రూపీస్ అయింది. బస్ అయితే కూల్గా మంచిగా ఉంది. క్లైమేట్ ఫైనలీ మనమైతే లింగరాజ స్వామి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడైతే మనకి మొబైల్స్, కెమెరాస్, వీడియోస్ అయితే అలౌ లేదు. అందుకే నేను మీకు ఏది ఉన్నా బయట నుంచి చూపిస్తున్నా. లోపలికి వెళ్ళి డైరెక్ట్ దర్శనం చేసుకొని బయటకు వచ్చి చూసా. మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లస్ ఇక్కడ ఒక పెద్ద కోనేరు ఉంటుంది. అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను వీడియోలు, ఫోటోలు తీసేసుకొని డైరెక్ట్ నాకు 3 o'clock ట్రైన్ ఉంటే నేను రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయినా. టికెట్ కాస్ట్ వచ్చేసి సేమ్ 40 రూపీస్ ఛార్జ్ చేసుకోరు. మళ్ళీ రైల్వే స్టేషన్లో నాకు హైదరాబాద్కి డైరెక్ట్ ట్రైన్ కాస్ట్ వచ్చేసి 400 రూపీస్ ప్లస్ ఫుడ్కి 200 రూపీస్.